వెల్కమ్ టు డే 24 ఆఫ్ హోంవర్క్ కోడ్ సిరీస్. ప్రీవియస్ వీడియోలో మనం లాస్ట్ వీక్ చేసిన స్ప్లిట్ అంతా కంప్లీట్ చేసాం. సో ఈ రోజు వచ్చేసి మీరు లాస్ట్ టైం చేసిన స్ప్లిట్ దాన్ని రిపీట్ చేయండి. అంటే ఈరోజు షోల్డర్ చెస్ట్ ఏదైనా ఆర్మ్స్ గ్రూప్ ని ట్రైన్ చేయండి అండ్ ఒక హాఫ్ అన్ అవర్ కార్డియో చేసి మీ ప్రోటీన్ మీల్ ని కంప్లీట్ చేయండి. ఈ మధ్యన మన ఏపీ స్టేట్ లో ఒక స్టేట్మెంట్ అనేది మోగిపోతుంది. ఏంట్రా ఇది? పిల్లలే సంపద అనే కొత్త కాన్సెప్ట్ కు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇద్దరు మించి పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో నలుగురు పిల్లల్ని కనాలడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిట్నెస్ కంటెంట్ వదిలేసి కొత్తగా పాలిటిక్స్ కంటెంట్ లో దిగవేంటి? నేను నా కంటెంట్ ఏం మార్చలేదు, కానీ దీంట్లోనే మన కంటెంట్ కావాల్సిన ఒక పాయింట్ ఉంది. మన ఏపీ గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకోవడానికి ఒక పెద్ద రీజనే ఉంది. అదేంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి మన ఇండియా యావరేజ్ ఏజ్ రేట్ వచ్చేసి 28 years 4 months. సో మిగతా స్టేట్స్ తో చూస్తే మన ఏపీ స్టేట్ లోనే 32.5 years యావరేజ్ ఏజ్ రేట్ అనేది పెరిగింది. దీనిలో నువ్వు కంపేర్ చేసుకుంటే ఇండియన్ యావరేజ్ ఏజ్ కంటే మన ఏపీ స్టేట్ యావరేజ్ ఏజ్ వచ్చేసి 4 years పెరిగింది. ఎందుకు 4 years అంత డిఫరెన్స్ వచ్చిందంటే మనీ ప్రాబ్లం కావచ్చు, హెల్త్ ప్రాబ్లం కావచ్చు, కొత్తగా మన జనరేషన్ కి ఇన్వైట్ అయిన రిలేషన్షిప్స్ కావచ్చు. సో వేటి పరంగా చూసినా కానీ మనిషి ఒక ప్రొడక్షన్ టైం అనేది తగ్గిపోతుంది. సో మన కంటెంట్ ప్రకారం హెల్త్ పరంగా చూస్తే మనిషి ఎందుకు హ్యూమన్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి అంత కష్టపడాల్సి వస్తుందంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి తన లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, లేదు తన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, లేదు తన డైలీ ఫిజికల్ యాక్టివిటీ వల్ల కావచ్చు. వీటన్నిటి ద్వారా తన బాడీ హెల్త్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. అంతా బాగానే ఉంది, కానీ ఈ పాలసీ వల్ల మన గవర్నమెంట్కి ఏం యూజ్ ఉంటుంది ఇప్పుడేనా? నెక్స్ట్ వీడియోలో చెప్తా.